ఓకే. సో, ఇక్కడ మన తాలూకా ప్లాన్‌లో ఏంటంటే, బై డిఫాల్ట్‌గా మనం క్యాట్ బ్లాక్ మనం తయారు చేసుకోవాలంటే, బ్లాక్‌ని మనం ఎలా తయారు చేసుకున్నామో చూసాము. అలాగే ఇన్స్టెంట్‌గా మనం ఏడీసీ అనే కమాండ్ ద్వారా బ్లాక్‌ని ఎలాగ యాడ్ చేయాలనేది మనం చూసాం. అలాగే ఇక్కడ ఏంటంటే, మనకి కొన్ని నెట్‌లోని డ్రాయింగ్ ఫైల్స్ కూడా మనకు ఉంటాయి. సో, ఈ డ్రాయింగ్ ఫైల్స్‌లోని కూడా మనకేంటంటే బ్లాక్స్ అనేవి ఉంటాయి. మనకు కావాల్సినవి. అంటే ఇప్పుడు మనం తయారు చేయాలనుకుంటున్న ఒక్కొక్క రూమ్‌కి సంబంధించిన ఐటమ్స్ మనకేమైనా కావాలి అనుకుంటే, సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే, ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఈ బ్లాక్‌ని మనం సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ నేను కంట్రోల్ సి అని చెప్తాను. సో కంట్రోల్ సి అని చెప్పిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, నేను డైరెక్ట్గా కంట్రోల్ వి చేస్తాను. సో కంట్రోల్ వి చేసినప్పుడు నాకు ఏమవుతుందంటే, యాక్చువల్గా బ్లాక్ తాలూకా సైజ్ ఏదైతే ఉంటుందో అది మనకి ఇక్కడ మనం కంపల్సరీగా స్కేల్ చేయాలి. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలి, మనం ముందు ఈ బ్లాక్ని మనం కంప్లీట్గా మనం ఇదంతా సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైంది, నాకు ఇదంతా కూడా సపరేట్గా ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే, ఇదంతా కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని మనం మోడిఫైయర్లో స్కేల్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ ఏం చేస్తామంటే, మనం ఒక బేస్ పాయింట్ ఇచ్చేస్తే మనం స్కేల్ ఫ్యాక్టర్తో మనం దాని తాలూకా సైజును మనం రెడ్యూస్ చేయాలి. సో సైజ్ రెడ్యూస్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే, ఇక్కడ బి అంటే బ్లాక్. సో ఇక్కడ స్టవ్ అని చెప్పి దానికి ఒక నేమ్ ఇచ్చేసి, ఇక్కడ పిక్ పాయింట్ ఒక పర్టికులర్ పాయింట్ మనం ఇచ్చేసి, ఆ తర్వాత ఇక్కడ మనం సెలెక్ట్ ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని ఓకే అని చెప్తే, ఇప్పుడు ఇదంతా కూడా ఒక బ్లాక్ కింద మనకి వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే, మనం మూవ్ అనే కమాండ్ తీసుకొని, సో ఇక్కడ ఆబ్జెక్ట్ని ఒక బేస్ పాయింట్తోని మనకి ఇక్కడ వచ్చేసారా, ఇక్కడ ఏమైందంటే మరింత మనం ఇంకా దీన్ని మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ అలాగే ఇందులో ఏంటంటే, మనం ఎంఐ అంటే మిర్రర్. సో ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఫస్ట్ పాయింట్, ఇక్కడ మనం సెకండ్ పాయింట్ అనేది మనం తీసుకొని ఎంటర్ కొట్టేసిన తర్వాత ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఆ బ్లాక్ని నేను రిమూవ్ చేసేస్తాను. సో రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే, నేను మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి మళ్ళీ ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ని ఆబ్జెక్ట్ మీద నేను సెలెక్ట్ చేసుకొని, మనకి ఇక్కడ ఎంతవరకు రిక్వైర్డ్ అవుతుందో ఆ స్కేల్లోనే నేను ఇక్కడ బ్లాక్ అనేది యాడ్ చేస్తాను. సో ఇక్కడ ఏం చేస్తానంటే, మూవ్ అనే కమాండ్ తీసుకొని, సో ఇక్కడ మనం ఆబ్జెక్ట్ని మనకి ఎక్కడ కావాలనుకుంటే అక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకా మనకి ఇందులో ఇంకేమైనా మనకి కావాల్సి ఉంటుందా అనేది మనం తీసుకుంటే, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టవ్స్ కాబట్టి నేను ఈ బ్లాక్ ఫైల్ని క్లోజ్ చేయాలి. అంటే ఇన్స్టెంట్గా మనం క్రియేట్ చేసుకొని బ్లాక్స్ ఉంటే మనం డైరెక్ట్గా మనకు కావాల్సిన ప్లాన్లో మనం అక్కడ ఇన్స్టెంట్గా మనం పెట్టేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఒక బ్లాక్ని నేను తీసుకుంటున్నాను. ఇది కూడా ఏం చేస్తున్నానంటే, కంట్రోల్ సి చెప్పి ఇక్కడ ఏం చేస్తున్నానంటే కంట్రోల్ వి అని చెప్తాను. సో కంట్రోల్ వి అని చెప్పినప్పుడు నాకు ఇక్కడ ఏంటంటే సైజ్ అనేది ఇక్కడ కూడా బాగా పెద్దదిగానే వస్తుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే, నేను బి అంటే బ్లాక్ అని చెప్పి ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇచ్చేసి, ఇక్కడ మనం
పిక్ పాయింట్, ఆ తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్, ఆ తర్వాత మనం ఓకే అని చేయాలి. సో ఓకే అని చేసిన తర్వాత మనం మోడిఫైర్లోకి వెళ్ళిపోయి సో ఇక్కడ స్కేల్ అనే ఆప్షన్ని మనం సెలెక్ట్ చేసుకొని ఆబ్జెక్ట్ని మనం ఒక బేస్ పాయింట్ ఒక చిన్న అంటే చాలా చిన్నదిగా మనం క్రియేట్ చేసుకోవాలి. ఎందుకనంటే బికాస్ మనం ఇక్కడ మూవ్ అనే కమాండ్ తీసుకొని ఇక్కడ మనకి రూమ్స్లోని కావాలి కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ పెట్టుకుందాం. ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను లేయర్స్లో ఐటమ్స్లోనే ఉంది కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక రెక్టాంగులర్ టూల్ అనేది నేను తీసుకొని ఇక్కడ డి అంటే డైమెన్షన్, లెంత్ ఫర్ సపోజ్ ఇక్కడ నేను 6 feet, అలాగే ఇక్కడ 1 feet 6 inches అనేది ఇస్తాను. సో నాకు ఇక్కడ ఇలా ఒక బ్లాక్ని నేను పెట్టుకొని ఈ బ్లాక్లో నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఫర్ సపోజ్ ఎక్స్ప్లోడ్ అని చెప్పి ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సిఓ అంటే కాపీ అని చెప్పి సో ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నేను ఒక 2 inches అని పెడతాను. సో 2 inches అని పెట్టిన తర్వాత ఇక్కడ నాకు ఓటీపీ పెడతాను ఒక్క నిమిషం. సో ఇక్కడ ఏం చేస్తామంటే మనం కాపీ ఇక్కడ మళ్ళీ మనం CO ఫర్ కాపీ
టైప్ లాగా మనం పెట్టుకుంటాము. అలాగే ఇక్కడ ఏం చేస్తామంటే మనం దీన్ని ఆర్ఓ రొటేట్ అని చెప్పి, సో దీన్ని ఆబ్జెక్ట్ని మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఒక బేస్ పాయింట్ తీసుకొని దీన్ని ఏం చేయాలంటే మనం ఇలాగ రొటేషన్ అనేది మనం తీసుకొని మూవ్ అనే కమాండ్తో సో ఇక్కడ మనం ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి నేను మళ్ళీ మోడిఫైయర్లోకి వెళ్ళిపోయి స్కేల్ అని చెప్పి సో ఇలాగా ఇక్కడ పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత టీవీ బ్లాక్స్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనకేంటంటే ఫర్నిచర్ తాలూకా బ్లాక్ ఏదైతే ఉంటుందో ఆ ఫర్నిచర్ తాలూకా బ్లాక్ని మనం ఇక్కడ క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఈ బ్లాక్ అంతటిని ఇలాగా సెలెక్ట్ చేసి దీన్ని కూడా Ctrl+C ఫర్ కాపీ అండ్ ఇక్కడ Ctrl+V అని చెప్తే సో ఇక్కడ కూడా మనకి ఇవన్నీ కూడా చాలా పెద్దదిగా మనకు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం బి బ్లాక్ అని చెప్పి సో ఇక్కడ నేను పిక్ పాయింట్ ఒక పాయింట్ ఇచ్చేసి ఎంటర్ కొట్టేసి సెలెక్ట్ ఆబ్జెక్ట్ ఇదంతా సెలెక్ట్ చేసి ఇక్కడ ఓకే, అట్లాగే మోడిఫైయర్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ అని చెప్తాను. సో ఇక్కడ ఒక బేస్ పాయింట్ తీసుకొని నాకు ఎంత స్కేలింగ్ కావాలి అనేది నేను తీసుకొని ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసి మూవ్ ఒక బేస్ పాయింట్ ఇక్కడ మనం తీసుకొని ఇక్కడ కూడా ఇంకా మనకి పెద్ద అయిపోతుంది కాబట్టి సో దీన్ని ఆర్ఓ అంటే రొటేట్ అని తీసుకొని ఇక్కడ నేను ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మోడిఫైయర్లో స్కేల్ ఇలా పెట్టుకొని మూవ్ ఒక బేస్ పాయింట్ మనం తీసుకొని ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ నేను ఇలా పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఇక్కడ ఒక కాపీ అని చెప్పి ఇది తీసుకొని దీన్ని ఏం చేస్తానంటే ఇక్కడ పెట్టుకుంటాను. ఇక్కడ పెట్టుకొని ఆర్ఓ అంటే రొటేట్ అని చెప్పి ఇలా నేను రొటేషన్ పెట్టుకుంటాను. అలాగే ఇక్కడ మనకి
ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇది కంట్రోల్ C ఫర్ కాపీ, అలాగే ఇక్కడ నేను కంట్రోల్ V అని చెప్తాను. సో ఇది కూడా
సో ఇలా ఏంటంటే మనం మ్యాక్సిమం ఇలా మనం తీసుకోవాలి. అయితే ఇక్కడ మనం డైమెన్షన్స్ అనేది చెప్పడానికి మళ్ళీ ఇక్కడ ఏం చేయాలి, మనం LA అంటే లేయర్ అనేది మనం తీసుకొని ఇక్కడ మనం డైమెన్షన్స్ అనే లేయర్లోకి వెళ్ళిపోయి డైమెన్షన్స్కి మనం ఏదైనా కలర్ని మనం చెప్పాలనుకుంటే సో ఇక్కడ కలర్ని కూడా మనం చెప్పచ్చు. సో ఇక్కడ మనం డైమెన్షన్స్ లేయర్లోకి వెళ్ళి ఇక్కడ మనం డైమెన్షన్స్ చెప్పడానికి ఇక్కడ ఏం చేస్తామంటే మనం డ్రాలోకి వెళ్ళి ఇక్కడ టెక్స్ట్లో మల్టీలైన్ టెక్స్ట్ అని ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఒక ఫస్ట్ కార్నర్ ఒక ఎండ్ కార్నర్ కావాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మనం ఇక్కడ సో దీన్ని టెక్స్ట్ తాలూకా సైజుని ఇక్కడ నేను 9 ఇంచెస్ పెట్టుకొని ఇక్కడ ఇలా పెట్టుకొని ఇక్కడ ఏం చేయాలంటే మనం ఈ టెక్స్ట్ని సెంటర్లో పెట్టుకొని follow feet into సో దీన్ని నేను ఏం చేయాలి, ఒకసారి సో ఇది 12 into 14 సరిపోయింది. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇది యొక్క డైమెన్షన్ని ఆ తర్వాత CO అంటే కాపీ అని చెప్పి ఒక బేస్ పాయింట్ తీసుకొని దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ సి బెడ్రూమ్ అని సో ఇక్కడ ఇది కూడా 14 into 12 ఇది 13 into 14 కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ CO అంటే కాపీ అని చెప్పి సో ఒక బేస్ పాయింట్ తీసుకొని సో ఇక్కడ ఇలా పెట్టుకొని దీనికి నేను అంటే గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పి ఇక్కడ 13 into 14 ఓకే. సో దాని తర్వాత Ctrl+C కాపీ అని చెప్పి దీన్ని
ఇక్కడ ఇలా పెట్టుకుంటాను. ఓకే, సో ఇలా ఫస్ట్ నేను ఎక్కడికక్కడ పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ స్టోర్ రూమ్ ఏమో అయితే ఇక్కడ ఏమైందంటే నాకు డైమెన్షన్లో ఇలా వచ్చింది. సో దీన్ని మనం ఏమైనా మోడిఫికేషన్ చేయాలనుకుంటే ఇక్కడ డి అని చెప్పి ఎంటర్ కొట్టాలి. సో అది అయిపోయిన తర్వాత మోడిఫైర్లోకి వెళ్తే సో మోడిఫైర్లో మనం ఏం చేయాలంటే డైమెన్షన్ తాలూకా దాంట్లో ఇక్కడ మనం ఇది సరిపోయింది అంటే అక్కడ స్పేస్ అనేది మనకి ఇదైంది కాబట్టి మనకి ఇట్లా వచ్చేసింది. లేదు అంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే .5 అని చెప్పామనుకోండి, ఇలాగైనా పెట్టుకోవచ్చు. లేదు అంటే సో ఇప్పుడు నాకు ఇలా ఉండిపోద్ది. అంటే మనం డైమెన్షన్ తాలూకా స్టైల్ని మనం మార్చుకోవాలి. నో స్టాగ్ అని ఉంటుంది అనమాట. సో దాంట్లో ప్రకారం మనం ఇక్కడ ఏం చేయాలంటే డైమెన్షన్ మనకు అంటే అది జనరల్గా అయితే అలా ఉండదు, మనం మార్చుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత నాకు నెక్స్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ది సో ఇక్కడ నేను గ్రిప్ని పట్టుకొని ఇలాగో మనం మార్చుకోవచ్చు. సో ఇక్కడ ఏంటంటే మనకి
ఇక్కడ లీనియర్ డైమెన్షన్ అలా తీసుకుంటే సో దీనికి మనం ఇలాగా డైమెన్షన్స్ అనేది మనం చెప్పచ్చు. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఓవరాల్గా ఇక్కడ డైమెన్షన్స్ అనేది మనం చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే మనం డైమెన్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ నుండి ఇది ఓవరాల్గా ఇంత డైమెన్షన్, అలాగే అంటే మనం ఆర్కిటెక్చరల్ టైప్ లాగా పెట్టాం కాబట్టి మనకి ఆ టైప్ ఆఫ్ స్టైల్లో మనకి అంటే ఇది అవుటర్ టు అవుటర్ అనమాట డైమెన్షన్. ఓకే, సో ఇలాగా మనం డైమెన్షన్స్ తర్వాత బ్లాక్స్ మనకి ఇక్కడ, అలాగే ఇక్కడ గ్యాప్స్ ఉన్నారు కదా, అంటే మనం ఇక్కడ ఏం చేస్తామంటే డైమెన్షన్లో ఇక్కడ దీని గ్యాప్ కూడా మనం ఏమైనా చెప్పాలనుకుంటే ఇక్కడ గ్యాప్ తాలూకా డైమెన్షన్స్ కూడా సో ఇలా మనం డైమెన్షన్స్ పెట్టుకున్నాం. సో ఇదేంటంటే ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ తాలూకా ప్లాన్. రేపు క్లాస్లో మనం ఫస్ట్ ఫ్లోర్ తాలూకా ప్లాన్ ఒకటి ఉంటుంది, అదొకటి డిజైన్ చేసేస్తే మనకి కంప్లీట్గా ఇది ఒక ప్లాన్ మనకి రెడీ అయిపోతుంది. ఓకే, సో దీన్ని మనం స్టోర్ చేసేద్దాం.